ఒరే కిరణ్, ఎన్నిసార్లు ఫోన్ చేయమంటావురా? ఓ పెద్ద గొడవ అయిపోయిందిరా. నా లవర్ని ఒకటి టీచ్ చేస్తానని చెప్పేసి వాడిని ఏడాపెడా కొట్టేశాను. ఒక 20 మందిని వేసుకొచ్చేసాడ్రా. ఏం చేయాలో తెలియట్లేదురా రే. రావాలి కదరా, ఏమైతే అదైంది. తాడోపేడు తేల్చేస్తా అంతే. ఏంటి బాబు, నువ్వేమైనా సినిమా హీరో అనుకుంటున్నావా? నువ్వు ఆ 20 మందిలో ఒక్కడిని కొట్టే లోపలికి అదే 20 మందిలో ఎవడో ఒకడు నీ కాల సందులో ఉన్న కపాలాన్ని కుదిపేశాడు అనుకో, ఏమైపోద్ది ఒకసారి ఆలోచించి. సినిమా మ్యాజిక్ లాపేసి లాజిక్ గా ఆలోచించరా. మరి ఎలారా ఇప్పుడు? ఏదో ఒకటి చేయరా. అస్సలేం భయపడి బల్లే. ఎందుకంటే మన ఏరియాలో శంకరన్న ఉంటే మనకెందుకురా భయం? శంకరన్న ఎవరన్నా అడగద్దు, ఒక రేంజ్ లో పెద్ద రౌడీ. అంత పెద్ద రౌడీయా? అక్కడ 20 మందిరా, అంత పెద్ద సీన్ ఉందంటావా? ఇక ఆపే ఇప్పపారే. హలో శంకరన్న, నేనేనా? అదే ఏం లేదు, మా ఫ్రెండ్కి ఒక చిన్న ప్రాబ్లం అన్నా. తమ్ముడు ఇప్పుడు చూడు, అన్నోన్ కాల్రా. హలో, ఓకే 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 ఓకే. ఎవర్రా ఫోన్లో? రే, నన్ను కొట్టడానికి వచ్చిన గ్రూప్లో నుంచి ఒకరు ఫోన్ చేసి నువ్వు శంకరన్న మనిషి నాకెందుకు చెప్పలేదు, మనం ఫ్రెండ్స్ అంటున్నాడు. ఏంద్రా? దట్ ఈస్ శంకరన్న. శంకరన్న అంత తోపా? మావా, ఇలాంటి వాళ్ళు కదరా కావాల్సింది మనకు నాయకులుగా. ఏంటి రే చెత్తవా? గిరిధర్ రెడ్డి, కళ్యాణ్ నాయుడే శంకరన్న దగ్గర పనిచేస్తుంటారా? గిరి, కళ్యాణ ఎవర్రా వీళ్ళు? శంకరన్న వాళ్ళ ఇంట్లో పనుల్లా? ఓరి ఎత్తవా, వాళ్ళు ఎమ్మెల్యేలు రా. మనకు తెలియదులే. ఈ శంకరన్న కూడా బాగా ఉపయోగపడేటట్టున్నాడు. ఈయన కనెక్ట్ అయ్యామంటే మొత్తం వీధంతా మందే. వేరే కిరణ్, ఎలాగైనా అన్నను కలవాలరా. మర్చిపోకుండా నెంబర్ కూడా పంపి, ఒకవేళ అన్న మర్చిపోతే నేను చేస్తారా. రే, ఆయన మన అన్నరా, మనందరికి అన్న. నీ నెంబర్ నేను సెండ్ చేశాను. అన్న నీకు రెగ్యులర్ టచ్ లో ఉంటాడు. ఫోన్ చేస్తే మాత్రం ఎత్తకుండా ఉండొద్దు, సరేనా? 2 days later. రే, బౌలింగ్ సరిగ్గా బాబు. అన్నా శంకరన్న, నమస్తే అన్నా. హలో తమ్ముడు, ఎక్కడ? నేను గ్రౌండ్లో ఉన్నాను, క్రికెట్ ఆడుతున్నాను. ఏం లేదు, మీ ఇంటి పక్కనే 3వ మైలు ఉంది కదా, అక్కడ మర్యాదగా ఉంటది కదా అని చెప్పి అంకుల్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆంటీ పిలిచింది కదా అని మన కుర్రోడు ఒకడు వెళ్ళాడు. లేదు, డ్యూయల్ సిమ్ కోసం ట్రై చేసినట్టున్నాడు. అంకుల్ సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చేదానికి దొరికిపోయారు. సరేలే, ఇంకా మన కుర్రోళ్ళందరూ పంపించాను. ఆ గుంపులో వెళ్ళి ఒకరు నిలబడు చాలు, జస్ట్ సపోర్ట్ కోసం. వెళ్తావు కదా? అయ్యో అన్న, ఏందన్నా నువ్వు మరి ఇప్పుడే బయలుదేరుతున్నానన్నా. సరేనా, ఇప్పుడే వెళ్ళిపోతా. Day 2. శంకరన్న, తమ్ముడు ఎక్కడ? ఆఫీస్ వర్క్ లో ఇప్పుడే బయటకు వచ్చానన్నా. అదే ఒక చిన్న లొల్లి. వెళ్తావు కదా? వెళ్తున్నా. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తాం. హలో తమ్ముడు ఎక్కడ? అన్నం తింటున్నానన్నా. చిన్న లొల్లి అయిపోయి. వెళ్తావు కదా? A few inches later. నా వల్ల కాదురా, నా వల్ల కాదు. రే, నీకు తెలియదురా బాబు, బాత్రూమ్కి వెళ్ళి కడుక్కునేటప్పుడు కూడా 10 మిస్డ్ కాల్ కొడుతున్నాడు రా. నాకు ఆ టార్చర్ వద్దు. శంకర్ అన్నొద్దు, వాడి పొద్దుపరా. వారిని అంకమ్మ, నీకోసం శంకర్ అన్న ఫ్రీ ఎంత పెద్ద ఫేవర్ చేసి పెట్టాడు రా. ఏదో చిన్న పనులు పిలిస్తే పోవా? ఎంకమ్మ ఏ టైంలో పడితే ఆ టైంలో ఫోన్ చేస్తాడు. తమ్ముడు ఎక్కడా అంటారా? ఈ అమ్మ, నాకు ఆ టార్చర్ వద్దురా బాబు, దయచేసి నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను రా. నేను నా సిమ్ మార్చేశాను. నా నెంబర్ కానీ మళ్ళీ వాడికి ఇచ్చావంటే బలెటోని తగిలిచ్చావురా శంకర్ అన్న. నీకు ఒక చిన్న ఐడియా చెప్తాను, అది ఫాలో అయిపో, నీకు ప్రెజర్ అంతా పోద్ది. ఏం లేదు, శంకర్ అన్న గ్రూప్ ఉంది చూడు, దాంట్లో ఇంకొక 2 పిల్లకాయలు యాడ్ చేసావు అనుకో, నీ మీద ఉన్న ప్రెజర్ అంతా తగ్గిపోద్ది. ఏమంటావు? భలే ఉంది కదా ఐడియా. దీన్నేరా గ్రూప్ గ్యాదరింగ్ అంటారు. మనకి గుంపు కావాలి, గుంపు. వాట్సాప్ లో ఇంకొక 2 యాడ్ చేస్తే మొత్తం గుంపు పెరిగిపోద్ది. ఇదంతా ఒక నెట్వర్క్ ఏంట్రా? ఇది నన్ను యాడ్ చేసినందుకు ఎంత తీసుకున్నావు? సూపర్ రా. నీ ఎంకమ్మ, మనకి గుంపు అవసరం రా. నీకు ఇప్పుడు అర్థం కాదు. నువ్వు ఇప్పుడు కానీ ఆయన పిలిచినప్పుడు పోలేదనుకో, మన అందరిని పెట్టి కుమ్మేస్తాడు రా. చూడు, నా నంబర్ మాత్రం ఇవ్వద్దు, నేను పోతున్నా.
చేస్తున్నాడు చూడు విను విను ఇప్పుడు చూడు ఏమంటాడు బొంగురు గొంత వేసుకొని తమ్ముడు ఎక్కడా ఆ తమ్ముడు ఎక్కడా చిన్న లొల్లి వెళ్తావు కదా మనోడు ప్రాబ్లం ఇక ఆపే ఇప్పపారే కింద పడిపోయింది. ఓకే ఓకే రెడీ దయచేసి వినండి. నాగరాజు గారు వేసుకోండి. అట్ట ఏరు మొహాలు వేసుకొని చూస్తారేంట్రా వాయించండి